మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్కి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన శైలజ గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకున్న ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధర్మ సూక్ష్మాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం. ఇంతటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు. రోజు మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరాసారు గురువు గారికి, రాజలక్ష్మి మేడం గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. ఫర్ యూ ఛానల్ చూస్తున్న ఆత్మ బంధువులకి, యూట్యూబ్ చూస్తున్న ఆత్మ బంధువులకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు శైలజ, నేను తెనాల నుండి మాట్లాడుతున్నాను. ఈ రోజు ధర్మ సూక్ష్మాలు అన్న టాపిక్ తెలుసుకుందాము. ఎక్కిరాల భరద్వాజ గారు చెప్పిన ధర్మ సూక్ష్మాలు, దాంట్లో ఒక పాయింట్ చెప్తాను ఈరోజు. మరి మనం రోజు ఎంతో ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈ రోజు రాఘవరావు రాసిన ధర్మ సూక్ష్మాలు అన్న పుస్తకం నుండి ఎక్కిరాల భరద్వాజ్ గారు చెప్పిన ఒక్క సందేశం తెలుసుకుందాము. నీకు మంచిదని తోచినది వెంటనే ప్రారంభించాలి, అంతేకాని చేయవలసిన పని చేయకుండా ఆలోచిస్తూ ఉండకూడదు. ఇది సందేశం. నీకు మంచిదని తోచినది వెంటనే ప్రారంభించాలి, అంతేకాని చేయవలసిన పని చేయకుండా ఆలోచిస్తూ ఉండకూడదు అనమాట. మరి ప్రతి ఒక్కరికి అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది. మరి వాటిలో కొన్ని మనసు నుండి అందుతూ ఉంటాయి, కొన్ని అంతరంలో ఉన్న ఆత్మ నుండి అందుతాయి. మరి ధ్యానం చేసే వారికి మాత్రమే అంతరంలో ఉన్న ఆత్మ నుండి అందుతూ ఉంటాయి. మరి ధ్యానం చెయ్యని వారికి అంతరంలో ఉన్న ఆత్మ నుండి అందవు. వారికి మనసు నుండి మాత్రమే అందుతూ ఉంటాయి. ఆ మనసుకు అనిపించినవి మాత్రమే వారు చేస్తూ ఉంటారు. అందుకని అలా అనిపించిన వాటిలో ఏదైతే మంచిది, ఏదైతే ఉపయోగకరమని అనుకుంటారో ఆ పని వెంటనే ప్రారంభించాలి, అంతేకాని ఆలోచిస్తూ కూర్చోకూడదు. మరి రాఘవరావు సార్ ఇలా చెప్పారు, నాకు చిన్నప్పటి నుండి పుట్టినరోజుల మీద ఆసక్తి లేదు, పుట్టినరోజు జరుపుకోవటం మీద ఆసక్తి లేదు. నేను ఈ ధ్యాన మార్గానికి వచ్చి 22 సంవత్సరాలు అయినా కూడా నేను ఏ రోజు పుట్టినరోజులు జరుపుకోలేదు. మరి కానీ ఈ మధ్య నాకు పుట్టినరోజు జరుపుకోవాలి, అది ధ్యానానికి, జ్ఞానానికి వినియోగించాలి అని అనిపించింది అని చెప్పారు సారు. మరి పత్రి సారు కూడా మొదట్లో పుట్టినరోజులు జరుపుకునేవారు కాదంట. ఆయన ఆయనకి ఎవరైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినా కూడా విమర్శించేవారంట పత్రి సారు. ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడు శుభంగానే ఉంటారు, ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటం ఏంటి అని అనేవాళ్ళంట పత్రి సారు. ఇంకా అనేవాళ్ళంట. ఆ తర్వాత పత్రి సారు పుట్టినరోజులు జరుపుకోవటం ప్రారంభించారంట. అంటే ఆయన బ్రహ్మజ్ఞానం పొందిన బ్రహ్మజ్ఞాని. మరి ఆయన చేసే ప్రతి పనికి కారణం ఉంటుంది, ఒక అంతరార్థం ఉంటుంది. మరి ఆ పుట్టినరోజులు పత్రి సార్ ఏం చేసేవారంటే ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్కసారి పుట్టినరోజులు జరుపుకునేవారంట. మరి ఆ పట్టణానికి వాళ్ళు హెడ్ ఉంటారు కదా, వైజాగ్ ఒక హెడ్, ఒక జీకే గారు ఎవరు అంటారు. అలా ఒక విజయవాడకి వచ్చేసి జక్కా రాఘవరావు గారు, ఆ అలా చెప్తారు కదా. అలా ఆ ఊరి వాళ్ళు ఆర్గనైజర్స్ ఎంతో ఘనంగా నిర్వహించేవాళ్ళంట. మరి ఆ పత్రి సారు పుట్టినరోజు వేడుకలకు కూడా చాలా ఎక్కువ మంది వచ్చేవాళ్ళంట. అట్లా చక్కగా ధ్యానం చేసే పత్రి సార్ చెప్పిన జ్ఞానాన్ని పొందేవాళ్ళు. అలా చేసేవాళ్ళంట పత్రి సారు. అలా ఆయన పుట్టినరోజున అలా ధ్యానానికి, జ్ఞానానికి వినియోగించేవాళ్ళంట. మరి అది చూసి కూడా చాలా ఇన్స్పిరేషన్ కూడా కలిగేదంట చాలా మందిలో కూడా. అప్పుడు రాఘవరావు సార్‌కి అనిపించిందంట, ఓహో! ఈ వంకన కూడా ధ్యానాన్ని, జ్ఞానాన్ని అలా అందరికి అందించొచ్చు అన్నమాట అన్నది ఒకసారి రాఘవరావు సార్ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన కొత్తలో పత్రి సార్ పుట్టినరోజు వేడుకలు చేశారంట. అప్పుడు సార్‌కి అలా అనిపించిందంట, ఇట్లా కూడా ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించవచ్చు అని. మరి పత్రి సార్‌కి ఎంతో తపన ఉండేదంట. అందరిని ధ్యానులు చెయ్యాలి, శాకాహారుల్ని చెయ్యాలని ఎంతో తపన పడేవాళ్ళంట. ఎంతో కృషి చేసేవాళ్ళంట పత్రి సారు. మరి పత్రి సార్ పిరమిడ్ పార్టీ పెట్టింది కూడా అందరికీ ధ్యానం అందాలన్న ఉద్దేశంతోనే
పిరమిడ్ పార్టీ పెట్టారంట పత్రి సారు. మరి అట్లాగా ఎంతమంది వస్తే అంతమంది వస్తారని ఒక్కొక్క పట్టణంలో ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని నిర్వహించేవాళ్ళంట. మరి మనమందరం గూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక ఆత్మసేవలు చేస్తున్నాము. ఎవరు చేయగలిగినవి వారు చేస్తున్నారు. మరి కొంతమంది పిరమిడ్స్ కట్టిస్తున్నారు. కొంతమంది జూములు నిర్వహిస్తున్నారు. మరి ఎంతో మంది మాస్టర్స్‌కి అవకాశం ఇచ్చి మన సరితా మేడమే ఉన్నారు. ఎంతో మంది మాస్టర్స్‌కి అవకాశం ఇచ్చి ఆ జ్ఞానాన్ని యూట్యూబ్‌లో పెట్టి ఎంత సేవ చేస్తున్నారో సరితా మేడం వాళ్ళ ఫ్యామిలీ అందరికి ఒకసారి ధన్యవాదాలు. ఎట్లా చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు. మరి పిరమిడ్స్ కట్టిస్తున్నారు. శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. మరి మా గురువు ఆశయం, ఆశయం మా గురువు ఆశయం, మా ఆశయం అని అట్లా ఎవరికి తోచింది వాళ్ళు ఎంతో చేస్తున్నారండి. నిజంగా మాకు రాఘరావు సార్ కూడా చెప్తారు. ఎన్నో సంస్థలున్నాయి. గురువు వెళ్ళిపోయాక ఆ వైభవం ఉండదు. కానీ మన పత్రి సార్ శరీరాన్ని వదిలేసినా కూడా మేడం ఇంకా, ఇంకా ఆయన శక్తిని ప్రతి ఒక్కరికి అందిస్తూ ఎంత ఉత్తేజపరుచున్నారో పత్రి సార్ శరీరాన్ని వదిలాక ఎంత ధ్యానము, జ్ఞానము విస్తారంగా ధ్యాన మహిళా చక్రాలు జరుగుతున్నా గూడా ప్రతి ఇయరు ఎక్కువైపోతున్నారంట. మరి ఆ పిఎంసి ఛానల్ ద్వారా, యూట్యూబు ద్వారా గాని ఈ ధ్యానము, జ్ఞానం విస్తారంగా అందుతుంది. మరి ఆయన అనంత శక్తిని అందరిలో ఉండి నడిపిస్తా ఉన్నాడు. ఆయన ఫస్ట్ నుంచి గూడా పత్రి సారు మీరు నేర్చుకుంటే చెప్పండి. మీకు తెలిసిన ధ్యానాన్ని చెప్పండి, జ్ఞానాన్ని చెప్పండి అని మనకు అలా అలవాటు చేశారు. మరి అలా అలవాటు చేయబట్టి మరిప్పుడు ఆ పత్రి సారు లేకపోయినా అంటే ఆయనున్నారు. సూక్ష్మంగా మనలో ఉన్నారు. పైకి బాహ్యంగా లేరు గాని సూక్ష్మంలో అందరిలో ఉన్నారు. ఎలా నడిపిస్తున్నారు. అలా మనమందరం ఎవరు చేయగలిగినవి వాళ్ళు చేస్తున్నామండి. మరి సహజంగా మనకు ఆత్మ నుంచి సంకేతాలు మనం చెయ్యగలిగినవే అందుతూ ఉంటాయి. మరి వారి స్థాయిని బట్టి, వారి డబ్బుని బట్టి, వారి చేయగలిగే స్థాయిని బట్టి వాళ్ళకు ఇప్పుడు మీకున్నారు మేడం మీ హస్బెండు, పాప అంతా చేస్తారు. మీ స్థాయిని బట్టి మీకు పనులుంటాయి. మా స్థాయిని బట్టి మాకు పనులుంటాయి. అట్లా మనకు అంతరం నుండి సంకేతాలు మనం చెయ్యగలిగినవే మనకు ఆత్మ నుండి అనిపిస్తూ ఉంటాయి. మరి మనసుకు నుండి అనిపించినవి వేరంట. ఆత్మ నుంచి మనకు అందుతాయి. మనసు నుండి మనకు అందుతున్నాయంటే అయన్నీ ప్రాపంచికమియే. ఏముంది చీరలు గొనాలి, నగలు కొనాలి, పక్కింటోళ్ళు అయి గొన్నారు, ఇయి గొన్నారు, అయి గొనాలని ఇలాంటివన్నీ మనసుకింకా అక్కడికి ఇప్పుడు అంటే ఈ ఆత్మకు ఉపయోగం లేదు. శరీరానికి ఉపయోగం. అలాంటియన్నీ మనసు అందిస్తా ఉంటది. మరి ఆత్మకు ఉపయోగమైనయి అవి అన్నీ ఏంటి? ఆధ్యాత్మికమైనవి ఆత్మ నుండి మనకు అందుతూ ఉంటాయి. మరి మాకు రాఘవరావు సారు చెప్తారు. మీకు ఒక కొటేషన్ ఇస్తాము. ఆ కొటేషన్ గురించి మీరు ఎంత వివరించగలిగితే అంత వివరించండి అంటారు. మరి ఒకసారి జూమ్‌లో క్లాస్ అయిపోయాక భూమి అన్నది ఒక పాఠశాల అని దాని గురించి కొంచెం చెప్పారు సారు. మరి పత్రి సారు గూడా చెప్తారు. భూమి అన్నది ఒక పాఠశాల అని నేను గూడా చాలా వీడియోల్లో విన్నా. పత్రి సారు గూడా చెప్తారు. ఈ భూమి అన్నది ఒక పాఠశాల అని. మరి పాఠశాలకెందుకు వెళ్తాము? పాఠాలు నేర్చుకోవడానికి. మనమందరం ఈ భూమి మీదకి ఎందుకొస్తాము? పాఠాలు నేర్చుకోవటానికి, అనుభవాలు పొందటానికి మనమందరం గూడా ఈ భూమి మీదకొస్తాము. మరి ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్ళకుండా, పాఠాలు నేర్చుకోకుండా, ఫ్రెండ్స్‌తో తిరగటం, సినిమాలకు వెళ్ళటం సరిగా చదువుకోకుండా, ఇంకా అప్పుడు ఫిఫ్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఆ పాఠశాలలోనే చదువుకుంటాడు కదా! మరి ఇంకా అట్లా 10థ్ క్లాస్‌కొచ్చేసరికి మాంసాహారం తినటం, మద్యం తాగటం, డ్రగ్స్‌కి అలవాటు పడటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మరి ఇంట్లో తల్లిదండ్రులు అరుస్తారు. వాడికి బంధువులు, స్నేహితులు గౌరవం ఇవ్వరు. ఆ! ఇంకా డబ్బు కూడా ఎంతో ఖర్చు పెడతాడు. మరి అలా వాడు డ్రగ్సు ఇట్లా వీటికి అలవాటు పడటం వల్ల వాడి ఆరోగ్యం కూడా పాడవుతుంది. మరి సడెన్‌గా వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతారు. మరప్పుడు వాడికి ఏ ఆధారము ఉండదు. మరి వాడు తిండి గడవటానికి గూడా ఎంతో కష్టపడతా ఉంటాడు. మరి సంపాదించుకుంటేనే గదా తినగలిగేది. మరి ఎంతో కష్టపడుతుంటాడు. ఇంకా అలా వాడి జీవితం ఎంతో కష్టాలతో, బాధలతో ఉంటుంది. మరి అదే పాఠశాలకు వెళ్లి శ్రద్ధగా పాఠాలు నేర్చుకుంటూ, తల్లిదండ్రులను గౌరవిస్తూ, తల్లిదండ్రులు చెప్పినవి శ్రద్ధగా వాళ్ళు చెప్పినవి ఆచరిస్తూ మరి పాఠశాలకు వెళ్లి చక్కగా శ్రద్ధగా పాఠాలు నేర్చుకొని ఆ! మరి ఆ అబ్బాయి పాసవుతాడు. పాసయ్యాక మరి మనకు కూడా తెలుసు గదండీ! టౌన్ ఫస్ట్ వస్తే వాళ్ళకి
టౌన్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కాలేజీ కావాలంటే ఆ కాలేజీ, ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు. మరి ఆ అబ్బాయి గోల్ కలెక్టర్ కావాలని. మరి ఆ అబ్బాయి పాఠశాలకు వెళ్లి శ్రద్ధగా పాఠాలు నేర్చుకుని, మరి అట్లా టౌన్ ఫస్ట్ వచ్చినందుకు ఆ అబ్బాయి కావాల్సిన కాలేజీలో చేరతాడు. కావాల్సిన కోర్సు తీసుకుంటాడు. మరి అలా ఇంకా శ్రద్ధగా చదువుకోవటం వల్ల అబ్బాయి కలెక్టర్ అవుతాడు. మరి కలెక్టర్ అయితే ఆ గవర్నమెంటు ఎన్ని స్పెషలిటీసో ఇస్తుంది. మరప్పుడు ఆ కలెక్టర్ అయ్యాక వాడిని బంధువులు గౌరవిస్తారు అబ్బాయిని. ఇంట్లో వాళ్ళు గౌరవిస్తారు. మరి ఆ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి పిల్లలతో ఆ కలెక్టరు హోదాలో ఉంటాడు. చక్కగా పిల్లలతో, తల్లిదండ్రులతో ఎంతో సుఖ సంతోషాలతో ఉంటాడు. ఇంకా పెద్ద విల్లా కొనుక్కుంటాడు. పెద్ద కారు కొనుక్కుంటాడు. మరి పాఠశాలకు వెళ్లి శ్రద్ధగా పాఠాలు నేర్చుకుని, తల్లిదండ్రులను గౌరవించినందుకు మరి ఆ అబ్బాయికి కూడా ఎంతో గౌరవ మర్యాదలిస్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా వారికి ఎంతో హోదా ఉంటుంది. అలా ఆ అబ్బాయి జీవితం ఎంతో ఆనందంగా, ఎంతో సుఖ సంతోషాలతో ఉంటుంది. మరి ఈ భూమి అన్నది ఒక పాఠశాల. మరి అలాగే మనం కూడా పూర్ణాత్మ నుండి ఒక అంశాత్మగా విడిపడ్డాము. మరి అంశాత్మగా విడిపడిన మనము ఫస్టు ఖనిజాలుగా ఈ ఆత్మ ఫస్ట్ ఖనిజాలుగా జన్మ తీసుకుంటుంది. ఆ తర్వాత వృక్షాలుగా తీసుకుంటుంది. ఆ తర్వాత క్రిమికీటకాలుగా తీసుకుంటుంది. ఆ తర్వాత జంతువులుగా తీసుకుంటుంది. ఆ తర్వాత మానవ జన్మలోకి ప్రవేశిస్తుంది. మరి మానవ జన్మలో 150 జన్మలు తమో గుణంలో ఉంటారు. ఆ తర్వాత 150 జన్మలు రజోగుణంలో ఉంటారు. ఆ తర్వాత 300 జన్మలకు వచ్చాక అప్పుడు వీరు 150 జన్మలకొచ్చినా సరే, ఇంకా బాగా డబ్బు సంపాదించాలి. ఇంకా బాగా ఎంజాయ్ చేయాలని అదే కోరికతో ఉంటారు. మరి డబ్బు సంపాదించాలని బాగా కోరిక. మరి ఆ డబ్బు సంపాదించాలంటే మరి ఎన్నో తప్పులు, పాపాలు చేసి అధర్మంగా సంపాదిస్తుంటారు. ఎన్నో వ్యాపారాల్లో ఒక వ్యాపారంలో కల్తీ కూడా జరిపి కల్తీ వ్యాపారం గూడా చేస్తుంటాడు. మరి అలా కల్తీ వ్యాపారం చేసినందుకు పోలీసులు జైలుకి తీసుకువెళ్తారు. మనం న్యూస్‌లో కూడా వింటాం. ఆ ఏరియాలో మరి ఆ చిల్లర కొట్టులో నూనె కల్తీ ఉంది అని చెప్తారు. ఇంకొక ఏరియాలో తినే సరుకుల్లోనే కల్తీ చేశారు. మరి ఆ ఏరియాలో వాళ్ళందరికీ మోషన్స్ అయినాయని, లేదా జ్వరం తగ్గట్లేదు, జ్వరాలొస్తున్నాయి అందరికి అని ఇలా వాళ్ళకి టెస్ట్‌లో తెలుస్తుంది. మరి ఎవరమ్మారు? ఏంటి? అని ఆ షాపు వాళ్ళని తీసుకువెళ్తారు గదా! పోలీసులు. అట్లానే వీళ్ళని గూడా ఓహ్! ఈయన్ని గూడా జైలుకి తీసుకువెళ్తారు. ఈ పోలీసులు ఇతన్ని జైలుకి తీసుకువెళ్తారు. మరి ఈయనకి తాగే అలవాటు గూడా ఉంటుంది. మద్యం సేవించటం వల్ల ఆరోగ్యం గూడా పాడవుతుంది. మరి వ్యాపారంలో సమస్యలు, ఆరోగ్యంలో సమస్యలు ఇవన్నీ కూడా నేను చేసిన పొరపాట్ల వల్లే, నేను చేసిన లోపాల వల్లే అన్న పాఠం నేర్చుకోడు. మరి ఇట్లా ఆరోగ్య సమస్యలతో వృద్ధాప్యం వచ్చాక మరణిస్తాడు. మరణించి పైలోకాలకు వెళ్ళాక, ఆ పైలోక మాస్టర్స్ అడుగుతారు. "నువ్వు భూమి మీదకు వెళ్ళింది పాఠాలు నేర్చుకుంటాను, అనుభవాలు పొందుతాను. ఈసారి ఇంకా నా ఆత్మ ఎదుగుదలకి ఎంతో చేస్తానని చెప్పి వెళ్ళావు. నువ్వు ఎంతసేపు ఈ శరీరానికే ఈ శరీరానికి కావాల్సినవి మాత్రమే చేశావు గానీ, ఈ ఆత్మకు ఎదుగుదలకు ఏమీ చెయ్యలేదు" అని పైలోక మాస్టర్స్ అరుస్తారు. మరి ఇలా ఈ ఆత్మ పుట్టటం, చావటం, పుట్టటం, చావటం ఇట్లా ఎన్నో జన్మలు తీసుకుంటూ 320, 325 అట్ల జన్మలు దాటాక కొంచెం ధ్యాన సాధన చేస్తాడు. మరి అలా ధ్యాన సాధన చేస్తూ మళ్ళీ అప్పుడు గూడా మరణిస్తాడు. మరణించాక మరి పైలోకాలకు వెళ్ళాక అప్పుడు ఏమనుకుంటుంది ఈ ఆత్మ, ఈసారి ఏమైనా సరే నా లక్ష్యాన్ని సాధిస్తాను. న నా నేను సత్యలోకంకి చేరాలి, గొప్ప లోకాలకు చేరాలి, నా లక్ష్యాన్ని సాధిస్తాను అని అనుకుంటుంది. ఈసారి దృష్టి పెడతాను అని అనుకుంటుంది. మరి ఈ ఆత్మ సదాచార శ్రీమంతులిళ్ళల్లో జన్మ తీసుకుంటుంది. మరి మనకు భగవద్గీతలో కూడా చెప్తాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడు అందరిని చూసి యుద్ధంలో బాణాలు కింద పడవేస్తే అప్పుడు అర్జునుడు అంటాడు.
ఇట్లా మా తాత, మా గురువు, మా తమ్ముళ్ళు, వీళ్ళందరూ బంధువులు, వీళ్ళందరినీ నేను చంపలేను అంటే అప్పుడు చెప్తాడు భగవద్గీతలో కృష్ణుడు. భగవద్గీత ద్వారా కృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని కూడా బోధిస్తాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, న చైనం క్లౌదయంత్యాపో, న శోషయతి మారుతః. ఇప్పుడు నువ్వు చంపేది శరీరాలనే, వాళ్ళందరూ ఆత్మస్వరూపులు. ఆత్మను గాలి మండించలేదు, వాయువు ఆర్పలేదు, శస్త్రాలు ఛేదించలేవు, ఆత్మను ఎవరూ ఏం చేయలేదు. నువ్వు ఈ శరీరాలనే నువ్వు మరణించేది అని ఇలా ఆత్మజ్ఞానం బోధిస్తాడు. మరి కృష్ణుడు అంటండి ఆత్మజ్ఞానం 5గురికి బోధించాడంట. అర్జునుడు, రుక్మిణి, ఉద్ధవుడు, దుర్వాసుడు, అక్రూరుడు. ఆత్మజ్ఞానం 5గురికి అలా బోధించాడంట కృష్ణుడు. ఇంకా అప్పుడు నువ్వు అర్జున, నీ జన్మలు నా జన్మలు నాకు తెలుసు, నీ జన్మలు నీకు తెలియదని కూడా కృష్ణుడు చెప్తాడు. మరి నువ్వు ధ్యాన యోగివిక, ఆత్మజ్ఞానం పొంది ధ్యాన యోగివిక అని చెప్తాడు. బాగా ధ్యానం చేస్తేనే నీకు జ్ఞానం పొందుతా ఉంటాడు. అప్పుడు ఆ అర్జునుడు అడుగుతాడు, మరి నువ్వు ఈ వయసులో ఇట్లా ధ్యాన యోగివిక అంటున్నావు కృష్ణ, మరి మధ్యలో నేను మరణిస్తే ఏంటి నా పరిస్థితి? ధ్యానం పూర్తి చెయ్యకుండా మరణిస్తే నా పరిస్థితి ఏంటంటే, సరే నువ్వు ఈ శరీరాన్ని ఇప్పుడు వదిలేస్తే మరు జన్మలో యోగుల ఇళ్లల్లో జన్మనిస్తాను, లేదా సదాచార శ్రీమంతుల ఇళ్లల్లో నీకు జన్మనిస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ జన్మ తీసుకొని ఆ తదుపరి సాధన పూర్తి చేసి నేనుండే సత్యలోకానికి చేరుకుంటావు అని చెప్తాడు. మరి శ్రీమంతుల ఇళ్లల్లో జన్మ తీసుకుంటావు, తదుపరి సాధన పూర్తి చేస్తావు అని చెప్తారు. మరి అలా సదాచార శ్రీమంతుల ఇళ్లల్లో జన్మ తీసుకుని మరి పెరిగి పెద్దవాడై మరి తనకు ఎంతో ధనం ఉండటం వల్ల ఎన్నో దాన ధర్మాలు, ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు. అయినా లోన తృప్తి ఉండదు, అసంతృప్తిగా ఉంటుంది. మరి నాకు ఒక గురువు కావాలి అనుకుంటే అప్పుడు గురువు లభిస్తాడు. మరి గురువు లభించాక ఆ సద్గురువు నువ్వు దేహం కాదు ఆత్మవి అని చెప్తాడు. మరి మనకు కూడా పత్రిసారు చెప్తారు ఎప్పుడు, నువ్వు ఈ దేహం కాదు, నువ్వు ఆత్మవి అని చెప్తారు. మరి ఆత్మ అని చెప్పాక నువ్వు చేయవలసింది పుణ్య సేవలు కాదు, ముక్తి కర్మలు, ఆత్మ సేవలు చేయాలని చెప్తారు. మరి పాపకర్మలు చేస్తే ఆ పాపం అనుభవించటానికి మనం భూమి మీదకి రావాలి. అలాగే పుణ్యకర్మలు చేస్తే ఆ పుణ్యం అనుభవించటానికి భూమి మీదకి రావాలి. మరి పాప కర్మలు అంటే ఇనుప సంకెళ్ళు, పుణ్య కర్మలు అంటే బంగారు సంకెళ్ళు అని చెప్తారు. మరి అవి అనుభవించటానికి మనం రావాలి. అదే ముక్తి కర్మలు, ఆత్మ సేవలు చేస్తే మరి మనము ఇంకా భూమి మీదకి రానవసరం లేదు. అందుకని మనకు పత్రిసారు ఆత్మ సేవలు చెయ్యాలనే చెప్తారు. మరి ఆత్మ సేవలంటే ధ్యానం బాగా చేయటం, ఆ ధ్యానం గురించి చెప్పటం, జ్ఞానాన్ని పొందటం, ఆ జ్ఞానాన్ని పంచటం, ఇవన్నీ ఆత్మ సేవలు. ఇంకా చెప్తారు కదా, పిరమిడ్స్ కట్టించటం, శాకాహారి ర్యాలీలు చేయటం, ఈ జ్ఞానాన్ని అందరికీ అందేలా చేయటం, ఇవన్నీ కూడా ఆత్మ సేవలే. మరి ఇట్లా ఆత్మ సేవలు చెయ్యాలి అని చెప్తారు. మరి అది చెప్పాక అప్పుడు ఆ ఆ శిష్యుడు అడుగుతాడు గురువుని, మరి నేను జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి అంటే అప్పుడు గురువు చెప్తాడు, ఇదంతా తేలికేం కాదు, తీవ్రంగా శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యాలి, సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి, ఆత్మ జ్ఞానం బోధించే గురువుల సాంగత్యం చెయ్యాలి, ఆత్మ సేవలు చెయ్యాలి అని చెప్తారు. మరి అట్లా చెప్పాక మరి పాఠశాలకు వెళ్ళి శ్రద్ధగా పాఠాలు నేర్చుకున్నట్లు ఈ ఆత్మ కూడా గురువు చెప్పారు కదా, దేహం కాదు ఆత్మని. మరి ఈ దేహం గురించి ఎన్ని చేసినా, ఎంత సంపాదించినా అవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవలసిందే మనం. మనం చేసే ధ్యానము, జ్ఞానమే ఈ ఆత్మతో పైలోకాలకు వస్తాయన్నమాట. మరి అట్లా చెప్పాక బాగా తీవ్రంగా ధ్యానం చేసి ఆత్మ జ్ఞానం సంపాదించుకొని మరి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఆత్మ సేవలు చేస్తూ మరి ఈ ఆత్మ శరీరాన్ని వదిలేసి పైలోకాలకు వెళ్ళాక అక్కడ పైలోక మాస్టర్స్ పూల వర్షం కురిపిస్తారు. మరి పూర్ణ జ్ఞానం పొంది పైలోకాలకు వెళ్ళాడు కాబట్టి ఇంకా ఈ భూమి మీదకి రానవసరం లేదు. మరి పాఠశాలకు వెళ్ళి శ్రద్ధగా పాఠాలు నేర్చుకున్నట్లు గురువు చెప్పిన ఇవన్నీ చేయటం వల్ల, పూర్ణ జ్ఞానం పొందటం వల్ల ఈ ఆత్మ భూమి మీదకి రానవసరం లేదు. మరి మనకు పత్రిసారి కూడా చెప్తారు, మీరు త్రిరత్నాలు పాటించండి, ఇవన్నీ చేస్తూ మీరు ఇదే ఆఖరి జన్మ చేసుకోవచ్చు.
ఇదే ఆఖరి చేసుకొని మీరు పైలోకాలకు వెళ్తే మీకు పూల వర్షంతో వెల్కమ్ చెప్తారని చెప్తారు మనకు పత్రి సారు. మరి అలాగే మరి మనకు మనసు నుంచి అనిపించేవి వేరు. మరి మనకు మనసు నుంచి ప్రాపంచికమైనవి అందుతూ ఉంటాయి. మరి నేను ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు నాకు బాగా చీరలంటే ఇష్టం, నగలంటే ఇష్టం. ఆ చీరలు కొనుక్కోగానే షాప్ నుంచి ఇంటికి రాగానే నాకు ఈ మోడల్ కుట్టించుకుంటే బ్లౌజ్ బాగుంటది, అలా బాగుంటది, ఈ కలర్ కాంబినేషన్ వేస్తే బాగుంటదని అలా అనిపించగానే మరి మేముండే హౌస్‌కి మా ఇంటికి ముందు బజార్‌లోనే ఆ టైలర్ ఉండేది. కొంచెం పెద్ద ఆవిడ. ఇంగ వెంటనే వెళ్ళిపోయి అది ఇలా కుట్టండి, అలా కుట్టండి అని చెప్పేసి వచ్చేదాన్ని. ఇంకా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు నగలు ఎవరైనా రీమోడల్ చేయించుకున్నాం. మా పెళ్లి కూడా 28, 29 వచ్చింది. అన్నేళ్ళయింది. అప్పుడు నగలు కొంచెం ఓల్డ్‌గా ఉంటాయి కదా! ఇట్లా మార్చుకున్నాను వేసుకున్నారని చూడగానే అప్పుడు మళ్ళీ ఆ నగలు రీమోడల్ చేపించుకునేదాన్నని అనుకునేదాన్ని. వెంటనే వెళ్ళిపోయేదాన్ని మరుసటి రోజే. మా వారిని ఎలా అలా బతిమిలాడి అరుస్తానే ఉండేవాళ్ళు. అప్పుడేమో తెలీదు ఇయన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాయే అని. అట్లా ఏదైనా అనుకున్న వెంటనే చేసేదాన్ననమాట. మరి ఈ ఆధ్యాత్మికమైతే ఆత్మ నుండి మనకు అందుతూ ఉంటాయి. ఆత్మ అంటే ఎవరు? భగవంతుడు. మనకు భత్రి సార్ కూడా చెప్పారు నవరత్నాలలో. ఆత్మే పరబ్రహ్మము అని చెప్పారు. మరి ఆత్మ అంటే ఎవరు? భగవంతుడు. ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మం. మరి నువ్వు చేయగలిగినవే మనకు చెప్తారు. మరి అయి కొంచెం కష్టమవ్వచ్చు, కొంచెం తేలికవ్వచ్చు. ఏదైనా సరే ఒక్కడుగు నువ్వు ముందుకు వెయ్యాలి. మరి మాకు రాజ్యలక్ష్మి మేడం గూడా చెప్తారు. ఈ గురువు చెప్పినవి గాని, నీ ముందుకొచ్చిన పని గాని, నువ్వు చేయటానికి ఒక్కడుగు నువ్వు ముందుకు వేస్తే, 9 అడుగులు ఆ భగవంతుడు వేసి, మన దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని, మన చేత నడిపిస్తాడు అని చెప్తారు మేడం. ఒక్కడుగు మనం వేస్తే 9 అడుగులు ఆయన వేసి వచ్చి మన చెయ్యి పట్టుకొని నడిపించి మన చేత ఆ పని చేపిస్తాడు. నిజంగా మేడం మేము 41 డేసు నేను ధ్యానంలోకొచ్చాను అప్పుడే 41 డేస్ మా ఇంట్లో మెడిటేషన్ క్లాసులు పెట్టాం. అసలు మనకేమీ తెలీదు. అప్పటిదాకా ఫుల్లుగా పూజల్లో ఉన్నాము. కానీ కొన్ నేను ఏదైనా సరే భయపడను ఫస్ట్ నుంచి. ఎలా అలా చేసేస్తాంలే అనుకుండేదాన్ని. అసలా అది లోక కళ్యాణం. మరి 41 డేస్ పెట్టాక మా ఇంటి చుట్టుపక్కల చాలా మంది మాంసం తినటం మానేశారు. ప్రతి పౌర్ణమి, అమావాస్యకు గూడా మన ఇంటికి ధ్యానంకి వస్తారనమాట. రోజు పత్రి సార్ పుట్టినరోజు గూడా మేమందరం కూర్చొని ధ్యానం చేసుకున్నాం. ఆ రోజు చెప్పారు, "ఇట్లా మీ ఇంట్లో పెట్టాకే మేము మానేసామని." ఎంత ఆనందపడ్డానంటే, నా గురువు ఆశయం నెరవేరిందని ఆ రోజు భలే ఆనందపడ్డా మేడం నేనైతే. అట్లా లోక కళ్యాణం గదా! ఎవరికి వాళ్ళు వచ్చి ఎలా హెల్ప్ చేశారు. 41 డేస్ బ్రహ్మాండంగా జరిగింది మా ఇంట్లో. ఇంగా ఆ ఎఫెక్షను మరి వెంటనే పత్రి సారు శరీరాన్ని వదిలే ముందు అఖండ ధ్యానం పెట్టారు. హ్మ్. పిరమిడ్ వ్యాలీలో. నేను అంతమందిలో మనం కలుసుకోలేము. అక్కడ 30, 40 మందే ఉన్నారు. ఆయనకి దగ్గరగా ఉండొచ్చని ఎంతమందిని అడిగినా రాకపోతే మా బాబుని తీసుకొని వెళ్ళాను. అసలా ఆ పత్రి సార్‌తో 2 రోజులు ఆయన పక్కన కూర్చొని ధ్యానం చేసుకొని, ఆయన కాళ్ళు ఒత్తి, పాదాలు ఒత్తి, ఆయనతో స్పెండ్ చేసే భాగ్యం, ఆయన దగ్గరుండే భాగ్యం నేను తీసుకున్నా. అసలా నాకనిపిచ్చింది ఫస్ట్ నుంచి మా వారంటారు, "ఏదైనా నీ నోట్లోంచి రాగానే అది చేసేయాలంటావు. అనుకున్నది వెంటనే ఆ పని అయిపోవాలంటావు" అంటారు. ఆ! ఇప్పుడు అనిపిస్తా ఉంది నాకు. ఇప్పుడు క్లాస్ చెప్తుంటే అనిపిస్తా ఉంది. మరి అంత పట్టే గదా! నేను ఆ పత్రి సార్‌తో 2 రోజులు ఉన్నాను ఆయన దగ్గర. మధ్యాహ్నం లంచ్ అయ్యాక ఆయన దగ్గర కూర్చున్నాను. ఆయన చెప్పే మాటలు విన్నాను. ఆయన సాంగత్యం చేశాను. మరి ఆ తర్వాత ఆయన శరీరాన్ని వదిలేశారు. జూనో, జూలైయోనో శరీరాన్ని వదిలేశారు. మరి అట్లా మనకు మంచిదని అనిపిచ్చింది. మనం వెంటనే చేసేయాలి. ఇప్పుడు క్లాస్ చెప్తుంటే అనుకోకుండా లోన నుంచి అది ఆత్మ చెప్తా ఉంది. నా నా ప్రమేయం లేదసల. ఆ! అనిపిచ్చింది. మరి అట్లా మనము అది కష్టం అనుకోకూడదు. నిజంగా మేడము అదివరకు పూజల్లో ఉన్న భగవంతుడి పనైనా గూడా ఎవరో ఒకళ్ళు సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకా అన్నమాట ఇది లోక కళ్యాణం. ఎవరొస్తారో మనకు తెలీదు. వాళ్ళొస్తారు, చేసేస్తారు. ఆ పని పూర్తయిపోద్ది. కానీ మనం భయపడగూడదు. ఒక్కడుగు వెయ్యాలి. మరి పత్రిసారి వీడియోలు గూడా నేను చాలా సార్లు విన్నా. మనము చేసే లోక కళ్యాణం సేవకి పైలోక మాస్టర్స్ అడుగడుగున మనకు అందిస్తూ ఉంటారంట. ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎదగాలన్నా, జ్ఞానం పెంచుకోవాలన్నా కొంచెం కష్టపడాలి. మరి చెప్తారు, మనం కష్టాలు పడితేనే కష్టాలు ఉండవు.
మరి ఇప్పుడు మనము ఎంతో వర్క్ చేసి ఆ జ్ఞానం మనం పొందుతున్నాం, 10 మందికి పంచుతున్నాం. మరి పత్రి సార్ కూడా చెప్తారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. మరి మనం జ్ఞానం పెంచుకుంటే మన కర్మలు దగ్ధమైపోతే మనం ఈ భూమి మీదకి రానవసరం లేదు కదా! మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాలైనది అన్నది కాదు. నీ ప్రయత్నం ముఖ్యం. మరి కొంతమంది ఈ ధ్యానం మార్గంలోకొచ్చాక ఎంతో శ్రద్ధ పెడతారు. ఎంతో కష్టపడతారు. ఎంతో ఎదుగుతారు. మరి అంతే గదా! ఇప్పుడు ఒక అబ్బాయి కలెక్టర్ అవ్వాలనుకుంటాడు. ఒక అబ్బాయి డాక్టర్ అవ్వాలనుకుంటాడు. ఆ అబ్బాయి సినిమాలు, ఫ్రెండ్స్, ఎంజాయ్‌మెంట్స్ ఏమీ చేయడు. పార్టీలు, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళకుండా ఎంతో శ్రద్ధగా చదివి తన లక్ష్యాన్ని సాధిస్తాడు. మనం కూడా అంతే. పత్రి సార్ చెప్తారు, మీ ప్రయత్నం, మీ కృషి, మీరు త్రిరత్నాలు పాటిస్తూ, తీవ్ర ధ్యాన సాధన చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ ఎంత పంచితే మీరు చెప్తారు గూడా, ఇంకా పంచింది పెంచబడుతుంది అని. మరి మనం ఎంత పంచితే మనం అంత జ్ఞానాన్ని పొందుతాము, కర్మలు దగ్ధం చేసుకుంటాము, మన లక్ష్యాన్ని సాధిస్తాము. మరి మనం ఏం చెయ్యాలన్నది కూడా ఆ గురువే చెప్తూ ఉంటాడు. జ్ఞానం పొందాలన్న కాంక్షతో వచ్చినప్పుడు గురువు వారి అహంకారాన్ని పోగొడతారు. మరి పత్రి సారు కొంతమందిని అరుస్తారు, కొంతమందిని కొడతారంట, కొంతమందిని ప్రేమగా పలకరిస్తారు. మరి వారి స్ వారి ఆత్మస్థితిని బట్టి, వారి అహంకారాన్ని బట్టి ఆ గురువు అలా ప్రవర్తిస్తారు. మరి శిష్యుడు అహంకారం తొలగించి వారిని జ్ఞానవంతులుగా చెయ్యడానికే ఏ గురువైనా ప్రయత్నిస్తారు. అదే పత్రి సార్ ఉద్దేశం కూడా. మరి ఇది ఆ శిష్యుడు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే తన గురువుని విమర్శించకుండా, తప్పుగా భావించ భావించకుండా మరి గురువు చెప్పింది చేస్తాడు. అహంకారాన్ని వదిలితే మరి గురువు చెప్పింది అర్థమవుతే ఆ గురువుని విమర్శించడు, తప్పుగా భావించడు, గురువు చెప్పింది ఆచరిస్తాడు. అందుకని ముందు శిష్యుడు తన జీవితాన్ని సరిచేసుకోవాలి. అంతా నా మంచి కోసమే అని, ఆ గురువు చెప్పేదంతా నా మంచి కోసమే అని ఆయన్ని పట్టుకొని వదలని వాడు గొప్పగా తయారవుతాడు. అందుకే గురువుని ఫాలో అవ్వాలి మనం. మరి ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన వారంతా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినట్లే. మరి ఒక రకంగా చెప్పాలంటే మోక్ష మార్గంలోకొచ్చినట్లే. మోక్షము అంటే దుఃఖం నుండి శాశ్వతంగా బయటపడటం మరి దుఃఖము అంటే అనేక రకాల బాధలు. మానవులకి ఒకటో, రెండో సమస్యలు కాదు, ఎన్నో సమస్యలుంటాయి. ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య, వార్ధక్య సమస్య, ఇంకా ఇరుగు పొరుగు వారి వల్ల సమస్య, ఇట్లా ఎన్నో సమస్యలుంటాయి. మరి వాటన్నిటి నుంచి శాశ్వతంగా బయటపడటమే మోక్షం. మరి ఆ గురువు మన ప్రయాణం సరైన విధంగా, సురక్షితంగా, ఏ ఒడిదుడుకులు లేకుండా మనం వెనక్కి పోకుండా ముందుకు సాగటానికి మనకెంతో సహకరిస్తాడు. ఎందుచేతంటే సాధకుడు ఎక్కడ తప్పు చేసినా, ఎక్కడ చిన్న తప్పటడుగు వేసినా మరలా మొదటికి వస్తాడు. అంటే మామూలు స్థితికి వస్తాడు. మరి అంతవరకు పడిన శ్రమ అంతా వృధా. మరి పత్రి సార్ గూడా చెప్తారు, ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పత్రి సార్ గూడా అనేవాళ్ళంట, నా ఎనర్జీ లెవెల్స్ పడిపోయే ఆహారం నేను తీసుకోను అనేవారంట. మరి మనకు పత్రి సార్ చెప్పారు, మాంసాహారము, గుడ్లు, వెల్లుల్లి ఇట్లాంటియన్నీ తినగూడదని చెప్పారు. మరి అవన్నీ తింటే మన శక్తిని పోగొట్టుకుంటాం. మరి మనం మొదటికొస్తాము. అందుకని గురువు ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. మరి గురువు సహాయం వల్ల మనము చాలా తొందరగా ఎదగగలుగుతాము. మరి ప్రతి మాస్టర్ కూడా పత్రి సారు ఆశయం. ప్రతి శిష్యుడు కూడా మాస్టర్ అవ్వాలన్నదే నా ఆశయం, నా ప్రయత్నం. దానికి మీ శ్రద్ధ, కృషి కూడా ఉండాలి అని చెప్తారు పత్రి సారు. మరి ఒక వివేకానందుడికి సాధ్యమైనది, ఒక రమణ మహర్షికి సాధ్యమైనది మనందరికి కూడా సాధ్యమవుతుంది కదా అని చెప్తారు. మరి వారికి ఉన్నట్లుగానే మనకు ఇంద్రియాలున్నాయి. కానీ ఆ యోగులు వాటిని ఉపయోగించుకునే తీరు వేరు. మరి వాళ్ళకు మమకారాలు లేవు. వారు మనస్సును శూన్యం చేసుకున్నారు. జ్ఞానాన్ని పెంచుకున్నారు. మోక్షాన్ని సాధించారు. మరి మనం గూడా ఇది గూడా చెప్తారు పత్రి సార్, మీకెన్ని జన్మలు కావాలంటే అన్ని జన్మలు ఇస్తుంది ఈ ప్రకృతి, ఆ భగవంతుడని చెప్తారు. నిజమే కదా! మరి నా కొడుకు మీద నాకిష్టం, నా కూతురు మీద నాకిష్టం, నాకు ఆస్తులిష్టం, నగలు ఇష్టం అంటే మరి దానికి గూడా రాజ్యలక్ష్మి మేడం ఒక చిన్న కథ చెప్తారు.
మరి తుకారాము ఆయన మోక్షాన్ని పొందాడు. మరి ఆయన వైకుంఠం నుంచి దివ్య రథం వస్తది. వచ్చినప్పుడు ఆయన తన ఆయన పాండురంగడు తన భార్యని పిలుస్తాడనమాట. తుకారాం, తుకారాం. పాండురంగడు ఎప్పుడు రంగా రంగా పాండురంగా అంటూ ఆయన ధ్యాస ఆయన నామంతోనే ఉండేవాడు. మరి వైకుంఠం నుంచి రథం వస్తే ఆయన తుకారాం తన భార్యను పిలిస్తే, ఉండండి, పిల్లలేం చేస్తున్నారో చూసొస్తాను. ఆ చావిట్లో ఎద్దులు, ఆవులు ఏం చేస్తున్నాయో చూసొస్తానంటాడు. అనేసరికి ఆ దివ్యరథం వెళ్ళిపోయిద్దంట. అలానే మనకు వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం అని వాళ్ళ మీద మమకారం, బంధం పెంచుకుంటే అది కూడా చెప్తారు ఇంకో కొటేషను. బంధాలు పెంచుకుంటే భగవంతుడు దక్కడు. బంధాలను పెంచుకుంటే భగవంతుడు, బంధాలు వదిలితేనే మనకు భగవంతుడు దక్కుతాడని చెప్తారు. అంతే కదా! మరి వీటి మీద ఆహ్, మనకు ఆశ, మమకారం, ప్రేమ ఉంటే మరి మనం తప్పించుకోలేము. మరి వాళ్ళ కోసం మళ్ళీ జన్మ తీసుకొని వస్తాము. ఆ భగవంతుడి దగ్గరికి మనం చేరలేము. మరి అందుకనే వాళ్ళు యోగులు, వాళ్ళకి బంధాలు, మమకారాలు ఉండవు. మరి పత్రిసార గారు చెప్తారు, తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండాలని. ఎన్నో జన్మలు ఎత్తి వచ్చాము. పోయిన జన్మలో ఎవరో భర్త, పిల్లలు, ఈ జన్మలో వీళ్ళు. అంతే గదా! అలా వీళ్ళే ఎప్పటికీ శాశ్వతం కాదు. మన జన్మ జన్మకి వీళ్ళు రావట్లేదు. ఏదైనా సరే ఆ గురువులు పూర్ణ జ్ఞానం పొందారు గాబట్టి వాళ్ళు తామరాకు మీద నీటి బొట్టు వలె ఉంటారు. మరి వాళ్ళు మనసును శూన్యం చేసుకున్నారు. జ్ఞానాన్ని పెంచుకున్నారు. అందుకే మోక్షాన్ని పొందారు. మరి రమణ మహర్షి గారు గూడా గురువు కంటే గురు ముఖ్యం అని చెప్తారు. అంతే గదా! మరి గురువు చెప్తాడు. ఆ గురువు చెప్పిన దాని మీద మనకు గురి లేకపోతే ప్రయోజనం లేదు కదా! మరి అలా ప్రయోజనం లేనప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఎదగలేము. ఆధ్యాత్మికంగా మనం ఎదగలేము. అందుకని మనకు లోన నుండి, ఆత్మ నుండి సంకేతాలు, మన లోన నుండి ఆత్మ నుంచి సంకేతాలు వెంటనే అందగానే మనము ఆ పని ప్రారంభించాలి. మరి మనకు లోన ఆత్మ నుండి అందే సంకేతాలన్నీ లోక కళ్యాణం కోసమే. మరి మనం గురువుల సాంగత్యం చేస్తూ, వారు చెప్పినవి ఆచరిస్తూ, మరి వారు చెప్పినవి మనం శ్రవణం చేస్తూ, మననం చేస్తూ, మరి అలా వారు చెప్పినవన్నీ ఆచరిస్తూ ఉండటం వల్ల మనంలో అందరూ ఆశ్చర్యపోయేంత మార్పులొస్తాయి. మరి మ నేనైతే మేడం ధ్యాన మార్గంలో రాకముందు ఎక్కువగా మాట్లాడతాం. ఏంటేంటో మాట్లాడతాం. ఒక వివరం ఉండదు. మరి ఇప్పుడు మనం ఎంతో ఈ గురువులు చెప్పిన జ్ఞానం వినటం వల్ల ఎప్పుడు ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలనేది తెలుసుకుంటున్నాము. మరి మనం ఎంత తక్కువగా మాట్లాడితే మనకు కూడా అంత కర్మలుండవు. మన మాటకు గౌరవం, విలువ వస్తది. ఇట్లా మరి అందరూ ఆశ్చర్యపోయేంత మార్పులు మనలో వస్తాయి. ఆ జ్ఞానం పొందటం వల్ల మనలో అందరూ ఆశ్చర్యపోయేంత మార్పులొస్తాయి. మరి ఇప్పటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా తేలికైన, సులువైన ధ్యాన మార్గాన్ని, శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు. మరి ఎంతో అజ్ఞానంలో ఉన్న మమ్మల్ని లోన ఆత్మ చెప్పిన సంకేతాలు వినగలిగేలాగా మా మనస్సును శుద్ధి చేస్తున్న రాఘవరావు సార్ గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. నాకింతటి అవకాశం ఇచ్చిన ఫర్ ఛానల్‌కి, నా క్లాస్ విన్న ఆత్మ బంధువులందరికీ, యూట్యూబ్ చూస్తున్న ఆత్మ బంధువులకి, ఫర్ ఛానల్ చూస్తున్న ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన శైలజ మేడం గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.